తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి సాయినగర్ పంచాయతీ నందు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళి 67% నమోదైంది. సాయినగర్ సర్పంచ్ డివి రమణతో అఖిలపక్షం ఛానల్ చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత 20 సంవత్సరాలుగా పంచాయతీ సర్పంచ్గా చేసిన సేవల గురించి, నేటి సమకాలీన సమాజంలో రాజకీయ వ్యవస్థ గురించి, ఉమ్మడి సాయినగర్ పంచాయతీ ప్రజలతో ముడిపడి ఉన్న అనుబంధాల గురించి వారికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ వారు ఇచ్చిన సమాధానం గురించి మాట్లాడారు. బూతులు ఉన్నాయి అంటే సాయినగర్ లింగేశ్వర గ్రామ పంచాయతీలుగా విభజించబడింది ఇటీవల గత 3 సంవత్సరాల కూడా. అయితే ఓటర్ లిస్టు కానీ పోలింగ్ బూతులు కానీ కంబైన్డ్గానే ఉన్నాయి. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ 12 బూతుల్లోన ఈ 11,000 ఓట్లలోనూ కూడా 67% పోలింగ్ జరిగింది. అంటే దీన్ని బట్టి పర్సంటేజ్ అంటే కొత్త ఓటర్లు కానీ లేకపోతే ఏ పార్టీకి వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు? పబ్లిక్ ఎక్కువ భాగం సంక్షేమం, ఇది ఒక వినూత్న రీతిలో ఈ సంక్షేమ పరిపాలన వచ్చింది కాబట్టి ఆ సంక్షేమం కొనసాగాలని అనుకుంటున్నారనేసి నా అనుభవపూర్వకంగా నాకు తెలిసిన సమాచారం. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేసింది, ఓటింగ్ శాతం పెరగడం వలన మాకే ప్లస్ అని ఒకటి అనుకుంటున్నాయి. అలాగే అధికార పక్షం వచ్చేసింది, ఓటు శాతం పెరగడము సంక్షేమ పథకాల వలన మహిళలే స్వచ్ఛందంగా వచ్చి ఆదరిస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇందులో కంపేర్ చేసుకుంటే ఏది వాస్తవం? ఇరు వర్గాలలోనూ కూడా వాస్తవికత ఉండొచ్చు. అయితే మా అనుభవపూర్వకంగా చూసినప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళలో కూడా సంక్షేమ పథకాలు ఈబీసీ నేస్తాం కాబట్టి, కాపు నేస్తాం కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరిపాలన పైన, జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల పైన చాలా వరకు కూడా సానుకూలత కనిపించింది. పబ్లిక్ అటాచ్మెంట్ నాకు ఉంటుంది కాబట్టి ఈ గ్రామ పంచాయతీలో 2001 నుంచి ఇప్పటి వరకు కూడా 4 పర్యాయాలు నేను కానీ మా వైపు కానీ 4 పర్యాయాలు సర్పంచ్గా పనిచేసిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరి మనస్తత్వము మాకు పూర్తిగా తెలుసు. అందువల్ల వన్ సైడ్ వార్ అని నేను చెప్పను, కానీ మిక్సింగ్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడు దాదాపు 90-95% మా వెనకాల నడుస్తారు. అదే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మామూలుగా 70-30 అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇది ఖచ్చితం, ఇది మా సరైన సమాచారం, మీరు గుర్తుపెట్టుకోండి. 70-30 ఉంటుంది అనమాట. నేను ఏ పక్క ఉంటే ఆ పక్క ఆ విధంగా ఉంటుంది. అది అందరికి కూడా తెలుసు. నేను ప్రతి ఒక్కరిని విద్యావంతులు చూశాను, యూత్ను చూశాను, నిరుద్యోగులను చూశాను, అదేవిధంగా పెన్షన్ తీసుకునే వాళ్ళని చూశాను, సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళని చూశాను. నిరుద్యోగులు కూడా వాళ్ళు కొంత గవర్నమెంట్ పైన కొంత బాధపడుతూ ఉండే వాళ్ళని కూడా చూశాను. అదేవిధంగా పరిపాలన విధానం పైన కూడా చాలామంది ఇక్కడ వచ్చేందుకు 70% మంది బాగున్నదని అంటే, కొంతమంది కూడా పరిపాలన ఈ విధంగా కాదు, ఈ సంక్షేమం మాత్రమే జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ అనేది తగ్గింది అనే వాళ్ళు కూడా చూశాను. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. డెవలప్మెంట్ కొంత తగ్గడానికి ఆర్బీకేలు కావచ్చు, వెల్నెస్ సెంటర్లు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ స్థిరమైన ఆస్తులు నిర్మించేదాని వల్ల, కొన్ని వేల కోట్లు దీనికి పెట్టిండేదాని వల్ల ఈ డెవలప్మెంట్ అనేది కొంత తగ్గి ఉంటుంది. ఇది కూడా వాళ్ళ అసంతృప్తికి కారణం. అది కనపడలేదు, డెవలప్మెంట్ పూర్తిగా కనపడకపోవడం కారణం. ఒక సంక్షేమం అయితే కనిపిస్తూ ఉంది, డెవలప్మెంట్ కొంత తగ్గడానికి కారణం ఇది. పర్మనెంట్ స్ట్రక్చర్స్ బిల్డింగ్లు వచ్చిందానివల్ల కొంత తగ్గింది. ఇది వాస్తవం. 4 పర్యాయాలుగా సర్పంచ్ అంటే దాదాపు 20 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు 2 ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి అంటే మీ పంచాయతీలో సీసీ రోడ్స్ కావచ్చు కానీ, అంటే ప్రజలకు ఒక సర్పంచ్గా మీరు ఏ ప్రభుత్వంలో హయాంలో ఎక్కువ అభివృద్ధి చేసుకోగలిగారు? చెప్పాలంటే ఏంటంటే, ఇంతకుముందు మీరు చూశారు, ఒక ఎమ్మెల్యేకి ఒక సంవత్సరానికి 5 కోట్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఏసీడీపీ, అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి ఇస్తే, ఆయన తన పరిధిలో ఉన్న వాళ్ళకి సీసీ రోడ్డుకి వెళ్తే వల్ల, కాలువకి వెళ్తే వల్ల, నీళ్ళకి వెళ్తే వల్ల ఇట్లా ఆచి పూచి ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా చూసుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే తన 5 సంవత్సరాల పదవీ కాలంలో 25 కోట్లు, ఇంకొక 25 కోట్లు ఉపయోగించుకుంటే కూడా 50 కోట్లకు మించి మహానుకుంటే ఇంప్లెన్స్ ఉండేవాళ్ళు. ఇంకొక 50 కోట్లు ఎత్తుకుంటే కూడా 100 కోట్ల రూపాయలకు మించి డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇక్కడ నేను ఇది వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అటు తోడా నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు తీసుకున్నప్పుడు నేను 3 సంవత్సరాలుగా చేసినంత అభివృద్ధిని పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో మాత్రం చేశాను. ఎందుకంటే దాదాపు డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటే
ఇట్లా రోడ్లు కావచ్చు, ఒక ట్రైన్స్ కావచ్చు, నీళ్ళ గురించి కావచ్చు, ఇట్లా అన్నింటిలో సుమారు 10 కోట్ల రూపాయల పైగా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి అది కళలు కనిపిస్తూ ఉంది అన్నమాట, లెక్కలతో సహా ఉంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎత్తుకున్నప్పుడు కూడా ప్రతి ఇంటికి 1.5 లక్షకు తక్కువ లేకుండా 2 లక్షల వరకు కూడా దాదాపు మేజర్ పార్ట్ అనమాట. పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు సాయినగర్ గ్రామ పంచాయతీలో 1900 కుటుంబాలు ఉంటే దాదాపు 1250 కుటుంబాలకు సుమారుగా 12 కోట్ల పైన ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. లింగేశ్వర నగర్ గ్రామ పంచాయతీలో సేమ్ ఉమ్మడి పంచాయతీ కాబట్టి 2 అయినా కాబట్టి సంక్షేమం అనేది ఈక్వల్గా పోయింది. ఆ విధంగా ఎత్తుకున్నప్పుడు 24 కోట్ల రూపాయలకు సంక్షేమం వచ్చింది. ఒక 20 కోట్ల రూపాయల వరకు కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు వచ్చినాయి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మండలంలో 32 పంచాయతీలు, ఏ పంచాయతీకి పోయినా 5 కోట్ల నుంచి చిన్న పంచాయతీలకు, మేజర్ పంచాయతీలు 10, 12 కోట్లు, 15 కోట్ల వరకు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు వెచ్చించడం జరిగింది. అట్లా ఒక మండలమే తీసుకున్నప్పుడు కొన్ని 100 కోట్లు, నియోజకవర్గం తీసుకున్నప్పుడు కూడా అట్లా 100 కోట్లలో వచ్చేస్తూ ఉందన్నమాట. డెవలప్మెంట్ అనేది ఈ 5 ఏళ్లలో చాలా చక్కగా జరిగింది. ఇది వాస్తవం, ప్రజలందరికీ కూడా తెలిసేది. మిగతా ఎవరు కాదన్నారు, ఇది వాస్తవం అన్నమాట. ఈ బూత్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? ఇక్కడ పోలింగు ప్రజలు ఏ విధంగా ఫీల్ అయ్యారు? సరే, ఇప్పుడు ఏమైందంటే మేము ప్రజలకు మంచి చేయడం మా బాధ్యత, వాళ్ళు అడిగింది చేయడం మా బాధ్యత. రెండోది మేము అడిగేది ఏంటంటే ఓటు హక్కు న్యాయంగా 5 సంవత్సరాలకు ఒకసారి అడుగుతాం. 100% పబ్లిక్ అయితే రిసీవ్ చేసుకున్నారు, మీరు పనిచేశారు, మేము సంతృప్తి చెందిన ఓటు వేస్తామని చెప్పారు. మేజర్ పార్ట్ 70% అయితే నాకు తెలిసి తగ్గిలేదు. 70% పైన నేను ఏదైతే చెప్పాను వైఎస్ఆర్సీపీకి ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో అయితే అనుమానం లేదు. రాబోయే జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ తర్వాత ఈ పంచాయతీలో ఇంకా ఏమైనా మీరు చేయదలుచుకున్నది మిగిలినది ఏమైనా ఉందా? 100% ఉంటుంది. సమస్యలు అనేటివి పరిష్కారం చేసే లోపల ఇంకా వస్తూనే ఉంటాయి. మాకు కూడా శివారు ప్రాంతాల్లో కొంత రాజు కన్వర్షన్ వీధి ఆ ప్రాంతము, సత్యసాయి నగర్లో కొన్ని పాత రోడ్లు కూడా కొన్ని వేసినవి కొంచెం పాతబడి ఉన్నాయి, అవి కూడా కొంచెం పాడైనాయి కాబట్టి అవి కూడా చేయాల్సి ఉంది. ఇంకా ఒక 3-4-5 కోట్లు కూడా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఇవన్నీ అంటే వేసేసిన రోడ్లు పాత వైపుని వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి అవి కూడా చేయవలసి వస్తుంది. చేస్తాం కూడా ఖచ్చితంగా. మాకైతే గవర్నమెంట్ నాకైతే సర్పంచ్గా చూసినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం నేను వెలుగెత్తి చేస్తా, ముందుకు వెళ్తా. ప్రజలకు అవసరమైన పనులన్నీ కూడా సాధించుకోవచ్చు, వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఓటు అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మిగతా డబ్బులంతా కూడా డెవలప్మెంట్ కోసం పోవడమే. ప్రత్యక్షంగా కానీ ఈ సర్పంచ్గా 4 పర్యాయాల్లో మీరు ఉండి కానీ చేశారు. రాజకీయంగా మీరు ఏదైనా ఒక పదవిని అధివరించాలని మీకు ఏదన్నా ఒక చిరకాలిక కోరిక ఏమైనా మిగిలి ఉందా? ఒకవేళ అలాంటి కోరిక ఉంటే ఏ పదవి పైన ఆ విధంగా వెళ్ళే విధంగా ఆ దిశగా మీరు ఏ అడుగులు ముందుకు వేయబోతున్నారు? నాకు ప్రజల్లో నేను ఎప్పుడు కూడా దేవుడిని చూస్తాను. నేను అందుకే మా గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏదైనా వాయిస్ ఇవ్వాలన్నప్పుడు దైవ సమానులైన సోదరులు అంటారు. నా ఉద్దేశంలో భగవంతుడు అనేవాడు గుడిలో లేడు, ప్రజల యొక్క గుండెల్లో ఉంటాడు. అందుకోసమే వాళ్ళ సంతోషం కోసం అన్నిషులు కూడా నేను ఒక కూలోడి మాదిరి పనిచేస్తూ ఉంటుంది. ఉదయం 9 గంటలకే పోయి ఆఫీసులోకి వచ్చేవాడము, మళ్ళీ ఎంప్లాయీస్ అంతా ఇంటికి భోజనానికి వెళ్ళిన తర్వాత అరగంట తర్వాత ఇంటికి రావడం, మళ్ళీ వాళ్ళకంటే ముందు ఆఫీసులోకి వచ్చేవాడము. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మా ఇంట్లో పర్సనల్ ఆఫీస్ కూడా పెట్టుకునేసి ఎంప్లాయీస్ పాటు ఉద్యోగాలకు పోయిన వాళ్ళంతా కూడా సాయంత్రం పూట వస్తారు, మళ్ళీ మార్నింగ్ కూడా వస్తారు. కాబట్టి ఈ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. ఏదైనా సమస్య చెప్తారేమో వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే నాకు దేవుళ్ళు కాబట్టి. ప్రత్యక్ష దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరంటే ప్రజలు. అది మొత్తం మాటల్లో చెప్పకుండా నేను పని చేస్తాను కాబట్టి అది ఈ గ్రామ పంచాయతీల్లో సంపర్కం లేదు. నాకైతే ఖర్చు సాధకులు కూడా లేదు. ఓటు వేసినోడో ఒకటి, వేయినోడో ఒకటి. ఇక్కడ ప్రజలు ఎవరున్నా ఏది అడిగినా వాళ్ళకి పని చేసుకుంటూ పోతా ఉండడం. ఇక్కడే కాక నేను సీనియర్ కాబట్టి మండలం అంతా కూడా వస్తాను. కలిసినప్పుడు కూడా సేకరణ తీసుకునేవాళ్ళు, హాక్ చేసుకునేవాళ్ళు, మొదటి వచ్చేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, నీ ప్రచారం ఎలా ఉంది, నీ ప్రచారం మాట్లాడుకునేవాళ్ళు. అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే క్యాడర్లో కూడా ఈ ద్వేష భావన అనేది కలగదనమాట. ఆ ద్వేషం కలిగినప్పుడు ఎవరెవరు ప్రచారం చేసుకొని పోతారో వాళ్ళ పార్టీ విధానాలు చెప్పుకుంటారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అరే నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను బాగా పనిచేయాలా, నేను మళ్ళా ఎమ్మెల్యే కావాలా, సర్పంచ్ కావాలనేసి కష్టపడి పని చేసుకునేవాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనం ఎందుకు ఓడిపోయాము, వాడు ఎందుకు గెలిచాడు అని చెప్పేసి మనలో లోపాలు ఏమున్నాయి తెలుసుకునేసి వాటికంటే మనం బాగా ప్రజల్లో ఉండాలా అనే ఉద్దేశంతో వెళ్ళి మళ్ళీ విజయానికి పాటుపడేవాళ్ళు అనమాట. ఇట్లా వ్యక్తిగత
కక్షలు ఇప్పుడు పెంచుకొని చేసుకోలేదు. ఇప్పుడు చూస్తామంటే వ్యక్తిగత కక్షలు పెంచుకుంటున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేది వాళ్ళు, ఓటేసేది వాళ్ళు. ఏమన్నామంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ మెప్పు పొందేదానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి, పని చేయాలి. కానీ ఈదుల్లో వచ్చి బాహాబాహీలు చేసుకోవడము, దానివల్ల ఎవరినో అమాయకులు బలైపోవడం, ఇది చాలా తప్పు. మీరు చూశారు, ఈ విధంగా ప్రపంచాన్ని వణికించేసిన కోవిడ్ వచ్చిందండి. కోవిడ్లో ఎవరు ఎంత సేవ చేసినా ఎవరైనా వద్దంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఓటుకు కొన్ని వేలు పంచుతున్నారు. ఈ ఓటుకు కొన్ని వేలు పంచుతున్నారు, లక్షలు పంచుతున్నారు. నేను దాని జోలికి పోను, కానీ అది ప్రజలందరికీ తెలుసు. నేను దాని జోలికి పోను. అయితే ఈరోజు ₹1000 పంచే వాళ్ళు ఆ రోజు కనీసం ₹100 ఒక నీళ్ళ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్, ఫుడ్ ప్యాకెట్ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇచ్చి ఉండింటే ఈరోజు ఇంత కష్టపడాల్సిన పని లేదు కదా. ప్రజల్లో మీరు కూడా ఉండిండే వాళ్ళు కదా, వరదల నుంచి మునిగిపోయినప్పుడు. కానీ ఆ విధంగా చూసుకున్న ఒక సువర్ణ అవకాశం వచ్చింది రాజకీయ నాయకులకు సేవ చేయడం కోసం. ఈ తరానికి చెప్తున్నాను నేను, పాత తరానికి కాదు. ఈ తరానికి 2 ఉపద్రవాలు వచ్చినప్పుడు మానవాళ్ళకంతా కూడా ఆ ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం ప్రజలు మెప్పు పొందాలనుకున్నప్పుడు ఇప్పుడు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు పెట్టేటప్పుడు కనీసం అప్పుడు లక్షల్లో వేలలో ఖర్చు చేసిన ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయేసి మాట్లాడుతుంటే ప్రజల్లో కూడా కొంత సానుకూలత ఎవరికైనా ఉంటుంది అనమాట. అట్లా ఎవరైతే ప్రజల కోసం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు కానీ సమంగా ప్రజల్లో మమేకమై ఉంటారు, వాళ్ళని 100% ప్రజలు ఆదరిస్తారు. 70% నేను చెప్పిన మేజర్ ఆఫ్ ద పార్ట్ 70-75% వాళ్ళని ఆదరిస్తారు. మిగతా 20-25%, 30% పార్టీ విధానాలపై పోతూ ఉంటాయి. మేజర్ పబ్లిక్ వచ్చే ముందుకి ప్రజల్లో మెలిసిపోయేసి అది కూడా క్యారెక్టర్ కూడా చేస్తారు. నేను తప్పుడు పనులు చేసేస్తాను, మీతో మాత్రం మీకేదో ఖర్చు పెడతాను, అట్లా ఒప్పుకోరు అనమాట. మనం కూడా మన ప్రవర్తన కూడా కరెక్ట్గా ఉందా లేదని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అయితే కొంతమంది బహిరంగంగా చెప్తారు, కొంతమంది బహిరంగంగా చెప్పలేక ఓటు రూపంలో కూడా వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. ఇది తెలుసుకొని నేటి తరానికి నేను ఇచ్చే సలహా ఒకటే. నేను చెప్పుకుంటూ వచ్చాను, మొదటి తరం, రెండో తరం కానీ ఏ విధంగా ఉండింది ఈ 33 దశాబ్దాల కాలంలో చెప్పుకుంటూ